నమస్తే ఫ్రెండ్స్. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం రోజు రోజుకు కొత్త మలుపులు జరుగుతోంది. ఎలా అంటే మీకు తెలుసు, ఇరాన్ సెంట్రల్ కమాండ్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ల పైన దాడి చేస్తుంది. అంటే యుఏఈ, బహ్రెయిన్, ఖతార్ కదా, జోర్డాన్, కువైట్, ఒమాన్ ఇలాంటి దేశాల్లో అమెరికా యొక్క సెంట్రల్ కమాండ్ యొక్క మిలిటరీ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన అంటే ఒక్కో రోజు పెంచుకుంటూ పోతుంది. చివరికి నిన్న ఈరోజు టర్కీ పైన కూడా మిజైల్తో దాడి చేసింది. అంటే ఒక నాటో దేశం పైన కూడా దాడి చేసింది. దీంతో యుద్ధం ఏ మలుపు తిరగబోతుందో అనే అనుమానం అయితే బలంగా వస్తుంది. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా ఏ గల్ఫ్ దేశం కూడా ఇరాన్ పైన దాడి చేయడం లేదు. కానీ అవి ఇరాన్ ఇంకా దాడి చేస్తుందేమో అని చెప్పి భయపడుతున్నాయి. అయితే ఈ భయపడుతున్న సందర్భంలోనే సౌదీ అరేబియా పాకిస్తాన్కు ఒక విషయాన్ని గుర్తు చేసింది. ఏమని? సెప్టెంబర్ 2025లో రెండు దేశాల మధ్యన స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఒకటి జరిగింది రెండింటి మధ్యన. ఏంది? ఒకవేళ పాకిస్తాన్ పైన ఏ దేశమైనా దాడి చేస్తే సౌదీ అరేబియా మీద దాడి చేసినట్టు అనుకోవాలి, సౌదీ అరేబియా మీద దాడి చేస్తే పాకిస్తాన్ మీద దాడి చేసినట్టు. అంటే ఏ ఒక్క దేశం పైన చేసినా రెండు దేశాల పైన చేసినట్టు కిందకి లెక్క. సౌదీ అరేబియా ఇదే విషయాన్ని గుర్తు చేసింది. మా పైన ఇరాన్ దాడి చేసింది, అలాంటప్పుడు మీ పైన కూడా దాడి చేసినట్టే కదా, మరి మన అగ్రిమెంట్కు ఉన్న శాంక్టిటీ ఏంటి అని అంటే అప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది? కొంత సైన్యాన్ని సౌదీ అరేబియాకు పంపించింది. పంపించిన తర్వాత మళ్ళీ ఇరాన్కు ఒక చిన్న హెచ్చరిక చేసింది. ఏమని? ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక ముందు మీరు సౌదీ అరేబియా పైన దాడి చేయకూడదు. ఒకవేళ మీరు దాడి చేస్తే మా రెండు దేశాల మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏదైతే స్ట్రాటజిక్ మ్యూచువల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మేము గౌరవించి మీ పైన దాడి చేయాల్సి ఉంటుంది అని ఇండైరెక్ట్గా ఇరాన్కు చెప్పింది. అది ఇక్కడ ఇరాన్ ఈ విషయంలో పాకిస్తాన్కు భయపడి సౌదీ అరేబియా మీద దాడి చేయడం మానేస్తుందా అంటే ఇరాన్ కూడా ఆలోచిస్తుంది. ఏమని ఆలోచిస్తుందంటే పాకిస్తాన్ ఏమి ఇప్పుడు అంటే ఎలాంటి ప్రమాదాలు లేకుండా లేదు. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నారు, అలాగే బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటం ఏదైతే ఉందో అది ప్రబలంగా నడుస్తుంది. ఈ రెండు నడుస్తున్నప్పుడు మామూలుగా పాకిస్తాన్ ఈ రెండు ఫ్రంట్స్ని ఎదుర్కోవడంలో బిజీ అయిపోయింది. మొదటిది. ఇంకోటి ఏంటంటే రాజస్థాన్ ఏరియాలో భారతదేశం ఒక నోటంని జారీ చేసింది. పృథ్వీ 2 మిజైల్ని మేము పరీక్షిస్తామని చెప్పి వారం రోజుల నోటం తీసుకోండి. దాంతో పాకిస్తాన్ భయపడుతుంది. ఒకవేళ భారతదేశంకి ఏమైనా ఎజెండా ఉందా పాకిస్తాన్ మీద దాడి చేయడానికి అనేది. అయితే ఇలాంటి క్రిటికల్ టైంలో పాకిస్తాన్ ఇరాన్కు చేసిన బెదిరింపు కేవలం బెదిరింపేనా, లేకుంటే ఒకవేళ ఇన్ కేస్ సౌదీ అరేబియా పైన ఇరాన్ దాడి చేస్తే పాకిస్తాన్ ఇరాన్ మీద నిజంగా దాడి చేస్తుందా? దాడి చేస్తుందో లేదో తెలియదు, కానీ అమెరికా మాత్రం ఈ దాడి పాకిస్తాన్ ద్వారా జరగాలని కోరుకుంటోంది. ఎందుకంటే
పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ, అందులో సైన్యం ఎక్కువ ఉంది, ఇరాన్కు ఆనుకొని ఉంది. రెండు దేశాల మధ్యన అంతటి స్నేహము లేదు. కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ ఇరాన్ మీద దాడి చేస్తే అమెరికాకి సులువు అవుతుంది. ఎలా? అమెరికన్ బూట్స్ విల్ బీ ఆన్ ద సాయిల్ ఆఫ్ పాకిస్తాన్, సో ఇట్ విల్ బీ ఈజీ టు క్రాస్ ఇన్ టు ఇరాన్. ఇరాన్లోకి అమెరికా దళాలు పాకిస్తాన్తో కలిసి వెళ్ళడం సులభమవుతుంది. కాబట్టి అమెరికా కోరుకునేది మాత్రం పాకిస్తాన్ ఇరాన్ మీద దాడి చేయాలనే. ఇంకా ఇది జరుగుతూ ఉన్నప్పుడే ఈరోజు ఇరాన్ యొక్క యుద్ధ నౌకని అమెరికా శ్రీలంక దగ్గర టార్పెడోలతో నీట ముంచింది. ఇప్పటికైతే యుద్ధం చాలా తీవ్రంగా నడుస్తుంది, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇరాన్ అజర్బైజాన్ పైన కూడా దాడి చేసింది. అంటే ఒక్కొక్క ఇస్లామిక్ దేశం పైన దాడి పెంచుకుంటూ పోతుంది. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో. ఏమన్నా ఉంటే అప్డేట్ ఇచ్చుకుంటూ పోతాం. మీకేమైనా అంటే మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు ఉపయోగపడేట్టుగా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై భారత్.